ప్రముఖ ప్రజాకవి అందశ్రీ గారి మరణం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగు జాతికి కూడా తీరని లోటు. ఎందుకంటే ఆయన ఒక మహాకవి, ప్రజాకవి, ఒక ఆధ్యాత్మిక కవి, అన్నిటిని మించి ఒక ధిక్కార కవి. ధిక్కారం, ఆయన స్వరమే ధిక్కారం. ఆ ధిక్కారం న్యాయం వైపు, ఆ ధిక్కారం సత్యం వైపు, ఆ ధిక్కారం ధర్మం వైపు. అందుకే అందశ్రీ అంటే అందరికి కూడా అంత ఆప్తుడయ్యాడు, అంత ఇష్టమైన కవి అయ్యాడు. దట్ ఈజ్ అందశ్రీ. అందశ్రీ గారికి నాకు చాలా అనుబంధం ఉంది. ఆయన నా చిత్రాలైనటువంటి ఊరు మనవరలో కానీ, ఎర్ర సముద్రంలో కానీ, వీగుచుక్కల సినిమాలో కానీ అమోఘమైన పాటలు రాశాడు. ఆ పాటలు నా చిత్ర విజయానికి ఎంతో దోహదం చేశాయి. వారు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఊరు మందిరాలు చూడ సక్కాని తల్లి, చుక్కల్లో జాబిల్లి, నవ్వుల్లో నాగా మల్లి, నా తల్లి పాలా వెళ్ళి, మళ్ళీ జనమంటూ ఉంటే చూరమ్మో తల్లి నీ కడుపున పుడతా మాయమ్మ. ఏమి పాట ఆ పాట. ఆ పాట కానీ ఎర్ర సముద్ర సినిమాలో మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, ఏడవున్నడు కాని కంటికి కనరాడు, మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు అన్న పాట. కానీ మీరు నమ్మండి మిత్రులారా, ఈ పాట అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాఠ్యాంశంలో ఒక పుస్తకం, ఒక తరగతి పాఠ్యాంశంలో పెట్టారు. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ దట్ సాంగ్ రిటన్ బై అందశ్రీ. ది సేమ్ టైం వేగుచుక్కుల సినిమాలో కొమ్మ చెక్కితే బొమ్మరా, కొలిసి మొక్కితే అమ్మరా, అదికే ఇది పాదురా, కాదంటే ఏదీ లేదురా. ఎంత గొప్ప పాట, ఎంత ఫిలాసఫీ. ఈ పాటలో ఉన్న భావాన్ని తెలుసుకుంటే ఎప్పుడు ఎక్కడ మతకలహాలు జరగవు. ప్రకృతే మాట, ప్రకృతే దైవం, ప్రకృతిలో మనందరం మమేకమై ఉన్నాం. అమ్మ అందరికీ ఒకటే. అలాంటి ఎందుకు కొట్టుకుంటారు, ఎందుకు ఈ గొడవలు ఇవన్నీ? గాడ్ ఈజ్ వన్, సూపర్ పవర్ ఈజ్ వన్, దట్ ఈజ్ అమ్మ ప్రకృతి అని ఎంత బ్రహ్మాండం చెప్పాడు పంచభూతాలు గొప్పతనం. అలాగే ఈ పాటలన్నీ ఒకెత్తైతే జై జై హే తెలంగాణ జననీ జై కేతనం అని తెలంగాణ ఉద్యమాన్ని అలా ఉరుతొలగించిన పాట. ఆ పాటలో ఉన్న గొప్పతనాన్ని గుర్తించి గౌరవించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా ఆ పాటని తెలంగాణ రాష్ట్ర జాతీయ పాటగా చేస్తుంది. ఆ పాట రాసినందుకు అందశ్రీ గారి జన్మ ధన్యం. సో అలాంటి మహానుభావుడు ఇవాళ కాలం చేశాడు, కానరాని లోకాలకు వెళ్ళాడు. గాడ్ బ్లెస్ హిస్ సోల్, గాడ్ బ్లెస్ us. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.